నా పేరు పిల్లి బలరాముడు. నేను ప్రతిపాడు కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నాను. ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో నేటి వరకు చూసినట్లయితే 1955 నుండి ఈ రోజు వరకు వచ్చినటువంటి ప్రతిపాడు నియోజకవర్గంలో అవినీతికి కానీ అలాగే ప్రజాప్రతినిధులు కానీ అవినీతికి పాల్పడడం వల్ల సంక్షేమం అభివృద్ధి పూర్తిగా కుంటుపడమే కాకుండా నియోజకవర్గాలలో చివరి నియోజకవర్గంగా నెట్టివేయబడింది అన్నది ఈ సందర్భంగా గుర్తించడం జరిగింది. ఎందువలనంటే ప్రజాప్రతినిధులందరూ కూడా అవినీతి మూలాల ద్వారా తన వ్యక్తిగత ఆస్తులను పెంచుకోవడానికి ఉపయోగించినటువంటి శ్రద్ధ నియోజకవర్గ అభివృద్ధి చేయడంలో కానీ నియోజకవర్గ ప్రజల సంక్షేమం చెందడానికి కావాల్సినటువంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో కానీ వారికి ఉండేటువంటి అధికారాల హక్కులను కాపాడడంలో కానీ పూర్తిగా ప్రజాప్రతినిధులు విఫలం కావడంతో పాటు వారి వ్యక్తిగత ఆస్తులు అవినీతి మూలాల ద్వారా భూ కబ్జాలు అలాగే ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి నిధులు ఆ నిధులను దుర్వినియోగం చేయటము అలాగే బినామీ పేర్లతో ఆస్తులు సంపాదించడము ప్రజలకి తెలియనటువంటి రీతిలో ప్రజాపాలన అనేది జరుగుతూ ఉన్నటువంటి సందర్భాలను ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో గుర్తించడం జరిగింది. అందులో భాగంగా రాబో కాలంలో ఈ అవినీతి మూలాల ద్వారా ప్రజలు నష్టపోయినటువంటి భూ సంబంధమైనటువంటి ఆస్తుల గురించి కానీ అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు నష్టపోయినటువంటి విధి విధానాల గురించి కానీ వారి సంక్షేమం గురించి కానీ వారి అభివృద్ధి కోసం కానీ జరిగినటువంటి లోపభూయిష్టమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా వెల్లడి చేయడానికి ఈ నియోజకవర్గంలో సంసిద్ధం కాబట్టి ఈ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి తుది నిర్ణయంతో రావడం జరిగింది. ఆ తుది నిర్ణయంలో భాగంగా ప్రజలకు ప్రతి గ్రామాన్ని ప్రతి ఇంటికి కూడా సందర్శన చేసి ప్రజల నష్టపోయినటువంటి విధి విధానాలను అలాగే ఈ నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులుగా కొనసాగినటువంటి వ్యక్తులు వ్యక్తిగత ఆస్తులు ఏ విధంగా పెంపొందించుకొని అవినీతి మూలాలకు పాల్పడ్డారనేది భూ కబ్జాలకు సంబంధించి ఏ విధమైనటువంటి ప్రయత్నాలు ఆస్తులు సంపాదించడం జరిగిందనేది స్పష్టంగా చెప్పడానికి సంసిద్ధంగా ఉన్నాను. అందులో భాగంగా ప్రతిపాడు నియోజకవర్గంలో గత 10 సంవత్సరాల నుండి చూసినట్లయితే భూ సంబంధమైనటువంటి ఆస్తులు అంటే ఇక్కడ శంఖవరం మండలంలోనూ ప్రతిపాడు మండలంలోనూ అలాగే ఏలేశ్వరం మండలంలోనూ వివిధ ప్రాంతాలలో కబ్జాలు చేసినటువంటి సందర్భాలే కాకుండా ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి భూముల్ని డీనమోనా భూముల్ని భయపెట్టి బెదిరించి వారి పేరు మీద మార్పులు చేసుకున్నటువంటి సందర్భాలు కూడా స్పష్టంగా తెలియవచ్చాయి. అందులో భాగంగా ఈ భూ కబ్జాలు చేసేటువంటి 22A ఉన్నటువంటి నిషేధపు భూములుగా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ అధికారులు సహాయ సహకారములతో ప్రజాప్రతినిధులు భూ కబ్జాలకి పాల్పడ్డారనేది స్పష్టంగా అర్థమైంది. స్పష్టంగా వీటి తాలూకా రికార్డు వివరాలన్నీ కూడా త్వరలో వెల్లడి చేయడానికి సంసిద్ధంగా ఉన్నాను. ఈ భూ కబ్జాలు జరిగినటువంటి ప్రాంతాల్లో ప్రజాప్రతినిధుల వల్ల భూములు నష్టపోయినటువంటి రైతులు ఏ ఒక్కరు ఉన్నా వారి నుండి ఈ ప్రజాప్రతినిధుల నుండి ఆ భూముల్ని స్వాధీనం చేసుకొని మళ్ళీ తిరిగి వారికి అప్పగించేటువంటి చర్యలు ఈ నియోజకవర్గంలో చేపడతానని ప్రజలకు అందరికీ కూడా హామీ ఇస్తున్నాను. ఈ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేటువంటి సందర్భంలో అనేక రకాలైనటువంటి ప్రజా సంబంధమైనటువంటి సమస్యలను గుర్తించడం జరిగింది. ఆ గుర్తించిన వాటిలో తుది నిర్ణయంతో ప్రజలకి వెల్లడి చేయడమే కాకుండా దగ్గరకు వచ్చి మరీ చూపించడానికి సంసిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా ఈ ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలకు వెల్లడిస్తూ రాబో కాలంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు మీరందరూ కూడా సపోర్ట్ చేసి ఈ నియోజకవర్గ అభివృద్ధికి సంక్షేమానికి పాటుపడతారని మా నియోజకవర్గ అభివృద్ధి జరగాలంటే మార్పు అనేది ప్రధానం. ఆ మార్పు చేయవలసినటువంటి బాధ్యత రైతాంగం మీద మహిళల మీద యువత మీద అలాగే నిరుద్యోగుల మీద ఉందనే విషయాన్ని గమనించాలని ఈ సందర్భంగా ఈ మీడియా పత్రిక ద్వారా మీకు కోరుతూ ప్రార్థిస్తున్నాను.